వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆ పట్లకు నీళ్లు వాడాలంటే 5,000 రూపాయల జరిమానా వ్యక్తి వాళ్లకు శాసించిన సర్కార్. ఫ్లైఓవర్ల కింద పార్కులు, గేమింగ్ జోన్లు సీఎం రేవంత్ ఐడియా అందింది. నేను మళ్లీ బంగ్లాదేశ్ లో అడుగుపెట్టి దాని ప్రతీకారం తీర్చుకుంటా. షేక్ హసీనా శపథం. అనంతపురం నుండి తాడిపత్రికి వెళ్లే రహదారి చెరువు కట్ట కింద రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. అడుగున్నర లోతున గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. ఈ రహదారుల వెంట అత్యవసర సేవలైన 108, 104తో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రయాణించాలంటే నరకం చూస్తున్నారు. అనేక మార్లు ఈ రహదారుల గుంతల్లో వాహనాలు ఆగిపోయి తీవ్ర ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులు ఈ ప్రాంతాల రహదారులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి రహదారులను బాగు చేయాలని పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అర్జీ ఇవ్వడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కమిటీ నాయకులు బావా ఫగ్దీన్ వల్లి. అయినా ఇక్కడ ఈరోజు చూస్తుంటే వారం దినాల తర్వాత అర్జీ ఇచ్చిన వారం తర్వాత చూస్తే ఇంకా ఎక్కువగా ఇక్కడ గుంతలు ఏర్పడి రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి నేషనల్ హైవే అధికారులు త్వరితగతిన స్పందించాలా, లేదంటే ఇక్కడ ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. దీనికి అధికారులు స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని అమలు చేస్తున్నారు అక్రమార్కులు. ధనార్జనే ధ్యేయంగా వాగుల నుంచి ఇసుకను తోడి అడ్డదారిన జీరో దందాను సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడపాదడప పోలీసులకు చిక్కుతున్న వ్యూహాలు మార్చి దందా సాగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతుంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుంది. సింగనమల నుండి మండల పరిధిలోని రాచేపల్లి, పెరవలి, ఉల్లికల్లు, జలలాపురం నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను త్రవ్వి నార్పాల, బుక్కరాయ సముద్రం, అనంతపురం లాంటి పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సింగనమల, నార్పల మండలాలకు చెందిన నాయకులు, వ్యక్తులతో పాటు స్థానికులు కొందరు ముఠాగా ఏర్పడిన సమీప వాగుల నుంచి రాత్రిపూట జేసీబీ సహాయంతో దర్జాగా ఇసుకను తవ్వి సదరు అక్రమార్కుల సమీప ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఇసుకను డంప్ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లారీలు, టిప్పర్ల ద్వారా కర్ణాటక ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. అనంతపురం జిల్లా కేంద్రం మీదుగా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తరలిస్తున్నారు. ఈ అక్రమ దందాలు కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీగా గండి పడుతుంది. అక్రమ ఇసుక రవాణాలో ఎవరైనా తమ పేరు గాని, తన కుటుంబ సభ్యుల పేర్లు కానీ వాడుకున్న తమ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆదేశించారు. అయితే ఇక్కడి అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో వాహనాలు అక్రమ ఇసుకను తరలించేస్తుండడం విశేషం. అయితే ఇసుక మాఫియాపై ఎమ్మెల్యే ఏం మాట్లాడారో చూద్దాం. మా పేర్లు వాడుకొని ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారి తాలూకానో లేకుంటే ఇంట్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు చెప్పారని చెప్పో ఏది ఉన్నా కానీ 6 మండలాల అధికారులకి, డిస్ట్రిక్ట్ అధికారులకి చాలా క్లియర్ గా కూడా మనం చెప్పడం జరిగింది. అది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని కూడా మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సుపరిపాలన అందించడానికి మాలాంటి యువతులకు అవకాశం కలిగించడం జరిగింది. ఒక దళిత కాన్స్టిట్యుయెన్సీలో ఎంతటి ఇబ్బందులు పెడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో కూడా ఒక మహిళనైనటువంటి నన్ను ఎక్కడా కూడా ఏమంటారు సరిగ్గా పనిచేసే విధంగా ముందుకెళ్లే సమయంలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్ అందరికి కూడా రావడం జరుగుతూ ఉంది. దావోస్ పర్యటన, ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన చాలా విజయవంతంగా జరిగిన సందర్భం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇలా ఆరోపణలకి అన్ని తెరలేపుతా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాము. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఒకవేళ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. ముఖ్యంగా ఇసుకకి సంబంధించి ఎక్కడైతే అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారో 7 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ స్టేషన్ లో చూసినా చిన్నగా దాన్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఉద్దేశంతో చాలా మంది చేస్తున్నారు. దాన్ని మన దృష్టికి వచ్చినప్పటికల్లా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద రిపోర్ట్ రాయండి అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో ఎంతటి వారైనా అది నేను చెప్పినా ఇంకోరు చెప్పినా అన్నా కూడా విన్నపించుకోకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనం ఆదేశించడం జరిగింది. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్. గన్నవరం విమానాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. చాలా రోజుల తర్వాత మీడియాకు విజయవాడ సబ్ జైలు వద్ద కనిపించిన మాజీ మంత్రి కొడాలి నాని. జైలు వద్దకు తండోపతండాలుగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి వెళ్లిన జగన్ ఈరోజు విజయవాడ సబ్ జైల్లో వంశీతో ములాఖత్ అయిన జగన్. సూర్యాపేట ఏఎస్పీ జనార్దన్ రెడ్డి జాతరలో పీకలు ఊదడంతో భక్తులు ఇబ్బందికరంగా పడుతున్నారని పీకలు నిషేధించారు. ఇదేంటి సార్, జాతరప్పుడుగా మా పొట్ట నిండేది, అమ్ముకుంటున్న వారు బాధపడ్డారు. ఈ పీకలు ఊదడం కొంత సరదాగా భక్తులు, కొంతమంది యువకులు తిరునాళ్ల జాతరలో సంతోషిస్తారు. बहुत చిన్నపిల్లలు ఉన్నారు నాన్న, ఆగమాగం అయిపోతుంది అన్నా. ఇది తప్ప మిగతా మొత్తం కూడా నికాల్ దేదో నైరేనా నిజమంటే కాదంటారు. నిజమే సార్. అది ఎంత డిస్టర్బెన్స్ అంటే ఆడపిల్లలు వస్తే మొత్తం, చిన్నపిల్లలు వస్తే, పెద్దోళ్ళు కూడా ఊరుతుండ్రు డిస్టర్బెన్స్ తాగి. ఇది ఏంటండి, ఇది ఒక్కటి డిస్టర్బెన్స్. అవును, పొల్యూషన్ ఓవర్ అయితే